ఇద్దరి రూపంలో కనిపిస్తున్నటువంటి ఒకే ఒక్క వెలుగైనటువంటి మాస్టారి దివ్య చరణారవిందములకు సభక్తిపూర్వకముగా నమస్కరించుతూ పంచదార చిలకను ఎటువైపు కొరికినా కూడా అది తీయదనాన్నే ఇస్తుంది. అలాగే భాగవతంలోని ఏ కథను విన్నా కూడా అది ఒక దివ్యమైన అమృతత్వాన్ని మనకు అందజేస్తుంది. అటువంటి భాగవత ఘట్టాన్ని ఒక ఘట్టాన్ని ఈరోజు చెప్పుకుందాం. ఈ ఘట్టం యొక్క ప్రత్యేకత ఏమిటంటే భగవంతుని అవతారాలలోని 3 అవతారాలు ఈ ఘట్టంలో మనకి దర్శనమిస్తాయి. 3 అవతారాలు ఈ ఘట్టంలో మనకి ప్రసక్తికి వస్తాయి. పైగా మాస్టారు చెప్పినటువంటి అంతర్యామి తత్వము అనేక గ్రంథముల సారము అయినటువంటి అంతర్యామి తత్వము ఈ ఘట్టంలో ప్రధాన అంశంగా మనకి కనిపిస్తుంది. అది చివరి కంక్లూజన్ గా ఆ మాట చెప్పుకుందాం. క్షీరసాగర మథనము నేపథ్యమైనటువంటి కథ ఏంటంటే ఇంద్రుడు రాక్షసుల మీద జరిగినటువంటి యుద్ధం, ఒకానొక యుద్ధంలో జయిస్తాడు, విజయాన్ని పొందుతాడు. ఆ విజయానికి సంబంధించినటువంటి ఉత్సాహంలో ఊరేగింపుగా వస్తూ ఉంటాడు. విజయంతో కూడిన ఉత్సాహం మంచిదే, విజయం తెచ్చుకోవాలి, ఉత్సాహం కూడా తెచ్చుకోవాలి. కానీ రాకూడనిది ఏమిటి అంటే కనుక గర్వము, అహంకారము, ఇది పొందకూడదు. ఉత్సాహం ఉండొచ్చు కానీ గర్వము, అహంకారము పొందకూడదు. పరివారం అంతా జేజేలు కొడుతూ ఉన్నారు. ఇంద్రుడు వస్తూ ఉన్నాడు, ఐరావతం మీద వస్తూ ఉన్నాడు. జయీ భవ, విజయీ భవ, దిగ్విజయీ భవ అంటూ ఉన్నారు. ఎదురుగా దుర్వాస మహర్షి వచ్చాడు. ఆయన కూడా సంతోషించాడు, ఇంద్రుడు విజయం సాధించాడు అని. అప్పుడే ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క పూజను పూర్తి చేసుకొని ఆ శ్రీ మహావిష్ణువు పాదాలకు అర్పించినటువంటి పుష్పములు, ఆ పుష్పాలని తీసుకొచ్చి ఇంద్రుడికి ఇస్తాడు. నాయనా, నువ్వు విజయం సాధించావు, చాలా సంతోషము. కనుక మహావిష్ణువు అనుగ్రహంగా ఇదిగో ఈ పుష్పమాలను నీకు ఇస్తూ ఉన్నాను, నా ఆశీస్సులతో కలిపి ఈ పుష్పమాలను నీకు ఇస్తున్నాను అన్నాడు. మహావిష్ణువు అనుగ్రహ ఆశీస్సులను ఈ పుష్పమాల రూపంలో ఇంద్రుడికి అందించాడు. ఇంద్రుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? విజయ గర్వంతో ఉన్నాడు, అహంకారంతో ఉన్నాడు. ఈ అహంకారం కూడా స్టేజ్ దాటిపోతే దాన్ని మదము అంటారు. ఇంద్రుడు ఆ పుష్పమాలను తీసుకున్నాడు, నిర్లక్ష్యంగా ఐరావతం శిరస్సు మీద వేసేశాడు. దాని తల మీద ఇట్లా పెట్టాడు. ఆ ఐరావతము అది అసలే మదగజము. ఆ పుష్పమాలను తీసి తొండంతో తీసి కింద పడేసింది. దాని కాలుతో ఆ పుష్పమాలను త్రొక్కింది. వెంటనే దుర్వాస మహర్షికి కోపం వచ్చింది. ఆయన ఏమన్నాడు అంటే, ఇది శ్రీ మహావిష్ణువు యొక్క ప్రసాదం, మహావిష్ణువు యొక్క ప్రసాద తృణీకారము అనేటువంటి దోషం వల్ల ఈ సంపదలన్నీ నా గొప్పతనము, నేను సంపాదించాను, ఈ విజయము నేను సంపాదించాను, నా గొప్పతనము అని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నీ సంపదలన్నీ నీళ్ల పాలగుగాక అని శపించాడు. అదేమిటండి, ఇంక ఈ ఋషులకి ఇదే పనేనా, శపించటమేనా అంటే కాదు, అక్కడ అర్థం అది కాదు. ఋషులు ఏం చెప్తారంటే, నాయనా ఇదిగో నువ్వు ఈ కర్మ చేశావు, ఈ కర్మకు ఇది ఫలితము అని చెప్తారంతే. కాకపోతే ఋషివాక్కు కాబట్టి వెంటనే నిజమవుతుంది. నువ్వు చేసిన కర్మకు ఫలితము ఇది అని చెప్పాడు ఆయన, అంతే. వెంటనే ఇంద్రుడు తప్పు తెలుసుకున్నాడండి. తప్పు తెలుసుకొని వచ్చి ఈ దుర్వాస మహర్షి పాదాలపై పడి, స్వామి మార్గాన్ని అనుగ్రహించండి, సంపదలు పోయినాయి అని నాకు బాధ లేదు, కానీ నా వల్ల తప్పు జరిగింది, చేయకూడని
అపరాధం నేను చేశాను, దీనికి మార్గం చెప్పండి అంటే దుర్వాస మహర్షి శాపమైతే నేను ఇచ్చా కానీ దీనికి మార్గం నేను కాదు, మీ గురువు గారిని వెళ్ళి అడగండి అంటాడు. ఎవరండి గురువు గారు? ఇంద్రుడు దేవతల గురువు బృహస్పతి. బృహస్పతి దగ్గరికి వెళ్ళారు వీళ్ళందరూ. అప్పటికి ఈ శాపము ఫలించింది. తర్వాత యుద్ధాల్లో వీళ్ళు ఓటమి పాలయ్యారు, సంపదలన్నీ కూడా పోయినాయి. ఆ పరిస్థితుల్లో బృహస్పతి దగ్గరికి వెళ్ళారు, బృహస్పతిని ప్రార్థించారు. బృహస్పతి ఏమంటాడంటే, మీరు పశ్చాత్తాపడ్డారు కాబట్టి, నువ్వు పశ్చాత్తాపడ్డావు కాబట్టి మార్గం దొరుకుతుంది, పర్వాలేదు అని వీళ్ళందరినీ శ్రీ మహావిష్ణువు దగ్గరికి తీసుకెళ్ళాడు. శ్రీ మహావిష్ణువు పశ్చాత్తాపడ్డావు కాబట్టి మార్గం చెబుతాను అన్నాడు. అంటే పశ్చాత్తాపము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం, దానివల్ల పాపము హరిస్తుంది. సరే, శ్రీ మహావిష్ణువు మార్గం చెప్పారు. దీనికి ఏం లేదు, క్షీరసాగర మథనము ఇది జరగాలి, దాని ద్వారా అమృతము సిద్ధిస్తుంది. ఆ అమృతము లభిస్తే కనుక మీకు అమరత్వము వస్తుంది. ఇంకా వాళ్ళు యుద్ధాలు చేయటం, మీరు చనిపోవటం ఇవన్నీ ఉండదు అని చెప్తారండి. ఇక్కడ ఆగి మనము ఈ ప్రసాద భావన ఇది ఒకటి నేర్చుకోవాలండి. మనం ఎందుకు వచ్చింది ఇంద్రుడికి ఈ పరిస్థితి అంటే కనుక శ్రీ మహావిష్ణువు యొక్క ప్రసాద తృణీకారము అన్నారు. అంటే స్వామి అనుగ్రహిస్తేనే మనకు సంపదలు వస్తాయి. ఇది స్వామి అనుగ్రహము, నాకు లభించిన ఈ సంపద స్వామి అనుగ్రహము, ఇది మనం ఎరుకలో ఉంచుకోవాలి. నాకు ఇళ్ళు ఉన్నాయి, నాకు పొలాలు ఉన్నాయి, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నాకు డబ్బులు ఉన్నాయి, లేదా నాకు పెద్ద చాలా గొప్ప హోదా గల ఉద్యోగం ఉంది, ఏవో రకరకాల సంపదలు కొని, నాకు చదువు ఉంది, నాకు యవ్వనం ఉంది, నాకు పరివారం ఉన్నారు, ఇట్లా మనకు కూడా బోలెడు సంపదలు ఉండి ఉండవచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది భగవంతుని అనుగ్రహము. భగవంతుని అనుగ్రహం వలన ఈ సంపద నాకు వచ్చింది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలండి. అంటే పదార్థాన్ని స్వీకరించేటప్పుడు కూడా, ఏ పదార్థాన్నైనా స్వీకరించేటప్పుడు ఇది భగవంతుడి ప్రసాదము అని గుర్తుపెట్టుకోవాలి. భారతీయ సంప్రదాయం ఏంటంటే ప్రతిరోజు ప్రసాదాన్ని తినమన్నారు. అంటే నువ్వు వండుకున్న పదార్థం అయినప్పటికీ కూడా, స్వామి ఇది నీ అనుగ్రహం వల్ల నాకు లభించింది, ఇది నీదే, నీది నీకు సమర్పిస్తున్నాను, నా మా అంటే నాది కాదు నీదే, కనుక నీది నీకు సమర్పిస్తున్నాను అని భగవంతుడికి వినయంతో నివేదన చేసుకొని దాన్ని ప్రసాదంగా మనము స్వీకరించినట్లయితే కనుక ఏమైతుంది అంటే కనుక శరీరము శుద్ధమవుతుంది, మనస్సు శుద్ధమవుతుంది, జ్ఞానము లభిస్తుంది అని చెప్పారండి. ప్రసాద భావనతో స్వీకరించటం. అంతేగాక ఏముందండి, ఏదో తింటాము, కడుపు నిండుతుంది అంతే కదా, కడుపు నిండటం కావాలి అంతే కదా, ఎట్లా తిన్నాం, ఏమి తిన్నాము అనేటువంటిది లెక్క ఏంటండి అంటే కాదండి. ఏమి తింటున్నాము, ఏ పదార్థం స్వీకరిస్తున్నాము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. భగవద్గీతలో కూడా సాత్విక ఆహారం ఏమిటి, రాజసిక పరమైనటువంటి ఆహారం ఏమిటి, తామసికమైనటువంటి ఆహారం ఏమిటి చాలా క్లియర్ గా చెప్పారు. కనుక ఏ పదార్థం తింటున్నామో చూసుకోవాలి. ఎందుకంటే ఈ పదార్థాన్ని స్వీకరించాక మనకు సైన్స్ ఏం చెప్తుంది, ఇది నువ్వు ఏ పదార్థమైనా స్వీకరించు, అది గ్లూకోజ్ గా మారుతుంది, ఈ గ్లూకోజ్ వెళ్ళి రక్తంలో కలుస్తుంది, ఆ తర్వాత మళ్ళీ ఆసారం వెళ్ళి ఆ దేహ ధాతువుల్లో కలుస్తుంది, అట్లా 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 వెళ్ళి చివరికి ఈ పదార్థము మనస్సు అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం ఏ పదార్థం స్వీకరించినా కూడా ఆ పదార్థంలో స్థూలమైనటువంటి భాగము మాలిన్యంలోకి వెళ్ళిపోతుంది, అందులో సూక్ష్మమైనటువంటి భాగము ప్రాణశక్తిగా మారుతుంది. ఈ సూక్ష్మతరమైన భాగము ఇది మనస్సు అవుతుంది. అంటే నువ్వు ఏ ఆహారము తీసుకుంటున్నావో దానిని బట్టి నీ మనఃప్రవృత్తులు ఉంటాయి. సాత్విక పరమైనటువంటి ఆహారం తీసుకున్నావా, నీ మనస్సు సాత్విక పరమైనటువంటి ఆలోచనలతో నిండి ఉంటుంది. పవర్ ఆఫ్ థాట్ అనేటువంటిది ఇప్పుడే చెప్పారు మనకి. కనుక సాత్విక పరమైన ఆహారం తీసుకుంటే
మీ మనస్సు తత్సంబంధంగా ఉంటుంది. తామసిక పరమైన ఆహారం తీసుకుంటే మీ మనస్సు దానికి తగ్గట్లుగా ఉంటుంది. కనుక ఏది తింటున్నాము అంటే ఇది భగవంతుడి ప్రసాదము, భగవంతుడి అనుగ్రహము. లభించినటువంటి సంపదలన్నీ కూడా భగవంతుడి అనుగ్రహము. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తు పెట్టుకోకపోవటం వల్ల ఇంద్రుడు ఇది నా గొప్పతనము, రాక్షసులపై విజయం సాధించాను, ఇది నా గొప్పతనము అని అనుకోవటం వల్ల ఆయనకి ఏమైందండి, సంపదలన్నీ కూడా కోల్పోవలసి వచ్చింది. సరే, బాగుంది. శ్రీ మహావిష్ణువు చెప్పాడు, మీరు క్షీరసాగర మథనము దాన్ని జరిపించాలయ్యా అని చెప్పాడు. బాగుంది. అంటే మా ఒక్కళ్ళ వల్ల అవుతుందా? కాదు కాదు, రాక్షసుల్ని కూడా అసురులను కూడా దీనిలో కలుపుకోవాలి. అదేంటి వాళ్ళకి మాకు పడదుగా అన్నారు. పడకపోవటం ఇవన్నీ ఉట్టి మాటలయ్యా. ఒక్కొక్కసారి అస్సలు పడని పార్టీతో కూడా పొత్తు కలుపుకోవచ్చు, అవసరం వస్తే అలయన్స్ పెట్టుకుంటారు. కనుక పడకపోవటం అనేటువంటిది ఏం లేదు. వెళ్ళి వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేసుకోండి, లౌక్యాన్ని ప్రదర్శించండి, వాళ్ళను కూడా కలుపుకోండి, వాళ్ళ శక్తి కూడా కావాలి, మీ ఒక్కళ్ళ శక్తితో కుదరదు అన్నాడండి. సరే, ఈ ఇంద్రుడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. బలిచక్రవర్తికి మంత్రిగా మారాడు అని చెప్తారు భాగవతంలో. మళ్ళీ ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళని కూడా ఒప్పించారు. మీకు కూడా వచ్చినటువంటి అమృతంలో మీకు కూడా వాటా ఇస్తాము అన్నారండి. సరే, రాక్షసులు వాళ్ళు కూడా వచ్చారు, దేవతలు వచ్చారు. ఈ క్షీరసాగరాన్ని మధించాలి. శ్రీ మహావిష్ణువు ఇచ్చాడు కదండి ప్లాన్. పథక రచన ఎవరిది? శ్రీ మహావిష్ణువుది. శ్రీ మహావిష్ణువు పథక రచన చేశాడు కాబట్టి ప్రారంభం నుండి సిద్ధి పొందే వరకు శ్రీ మహావిష్ణువు కనిపెట్టుకొని ఉంటాడండి. ఈ కథలో ప్రత్యేకత అది. ఆయన అడుగడుగున మహావిష్ణువు రక్షిస్తూ ఉంటాడు. సరే, పర్వతాన్ని పెకిలించాలి. దేవతలు వెళ్ళారు, రాక్షసులు వెళ్ళారు. ఈ దేవతల లీడర్ ఇంద్రుడు, ఈ రాక్షసుల హెడ్ బలిచక్రవర్తి. వీళ్ళ నాయకత్వంలో 2 టీంలు వెళ్ళారు. ఆ పర్వతాన్ని పెకలించాలి. మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని ఈ క్షీరసాగర మథనం జరగాలి, పాల సముద్రాన్ని మధించాలి. చాలా కష్టం అది. ఆ పర్వతాన్ని పెకలించటం. తీశారు, పెకలించారు. ఆ పెకలిస్తుంటేనే రావట్లేదు. దాన్ని తీసి మళ్ళీ ఎట్లా పైకి పెట్టాలి అర్థం కావట్లే. దాని కింద నలిగిపోయి చాలా మంది హతాశులవ్వటం కూడా జరిగింది. మళ్ళీ శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తారు. శ్రీమన్నారాయణుడు వస్తాడు. గరుత్మంతుడి మీద శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమవుతాడు. ఆ గరుత్మంతుడికి ఆదేశం ఇస్తాడు. ఆ గరుత్మంతుడు వీపుపై ఉంచుకుంటాడు ఈ పర్వతాన్ని. దాన్ని క్షీరసాగర దగ్గరికి చేరుస్తారు. అంటే రక్షించినది ఎవరు? శ్రీమన్నారాయణుడు. క్షీరసాగరం దగ్గరికి చేస్తారు. సరే, బాగుంది. ఈ పర్వతాన్ని చిలకాలంటే తాడుగా, ఈ కవ్వం చిలకాలంటే తాడు కావాలి కదండి. తాడు ఎవరు అంటే కనుక మహాసర్పాలలో ఒకడైనటువంటి వాసుకి, ఆయన్ని అడగమన్నారు. సరే, ఈ దేవతలందరూ వెళ్ళి మళ్ళీ వాసుకిని అడుగుతారయ్యా, నువ్వు కవ్వానికి తాడుగా ఉండవలసింది, క్షీరసాగర మథనం చేస్తాము, నీకు కూడా కాస్త వాటా ఇస్తాము అంటారు. బాగుంది, పిచ్చా మీకు వెర్రా? నా శరీరం ఒరుచుకుపోదా? ఆ పర్వతం చుట్టూరా నన్ను పెట్టి ఇటు అటు లాగితే నా శరీరం ఇంకేమైనా ఉంటుందా అన్నారు. శ్రీ మహావిష్ణువు మళ్ళీ అభయం ఇచ్చాడు. ఆ శక్తిని నేను ఇస్తాను, నీకేం పర్వాలేదన్నాడు. సరే, వాసుకుని కూడా ఒప్పించారు, తీసుకొచ్చారు. ఆ పర్వతాన్ని చిన్నగా సముద్రంలోకి దించారండి. దేవతలు, దానవులు ఇప్పుడు చెరొక పక్కన పట్టుకొని ఆ క్షీరసాగరాన్ని మధించాలి. శ్రీ మహావిష్ణువు దేవతలను ఏమన్నాడంటే, మీరందరూ అదిగో ఆ తలభాగం వైపుకు మీరు వెళ్ళండి అన్నారు. అంటే దేవతలు అంటారు, అమ్మో తలభాగము వైపు వెళ్ళటం అంటే ఏంటి? తల విషం చిమ్మటం అనేటువంటిది తలభాగం నుండే కదా జరిగేది. ఏంటి స్వామి ఇట్లా చెప్తున్నాడు? నేను చెప్తున్నా కదా మీరు వెళ్ళండి అన్నాడు శ్రీ మహావిష్ణువు. వీళ్ళనేమో ఆ తోక భాగం వైపు వెళ్ళమన్నారు రాక్షసుల్ని. వాళ్ళన్నారు, మేము తోకలు కాళ్ళు పట్టుకునే వాళ్ళం కాదు,
అట్లాంటి పిచ్చి సలహాలు మాకు ఇవ్వద్దు, మేము తల భాగం శిరస్సు భాగం పట్టుకునే వాళ్ళం, మేము తోక భాగం పట్టుకునే వాళ్ళం కాదు అన్నారు. సరే అయితే ఇటే రండి అన్నాడు శ్రీ మహావిష్ణువు. భగవంతుడి మాట వినేటువంటి వాళ్ళెవరు, భగవంతుడి మాట వినటువంటి వాళ్ళెవరు? భగవంతుడి మార్గము, ఆయన చూపించిన మార్గము వెళ్లకుండా దానికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో వెళ్లే వాళ్లే రాక్షసులు. రాక్షసులు అంటే ఏదో పెద్ద బీసాలు కొమ్ములు పెట్టుకొని ఉండేవాళ్ళు అని అనుకుంటే పొరపాటు. రాక్షసులు ఎటువంటి వాళ్ళు, వాళ్ళ తత్వాన్ని ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. సరే, చెరోవైపు ఇద్దరు వెళ్ళారండి. ఈ శిరస్సు తల వైపు రాక్షసులు వెళ్ళారు, తోక వైపు వీళ్ళు వెళ్ళారు. ఆ సముద్రాన్ని చిలకటం ప్రారంభించారు. ఆ కవ్వము మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని చిలకటం ప్రారంభించారు. ఈ కవ్వము లోపలికి మునిగిపోయిందండి, వాసుకితో సహా లోపలికి మునిగిపోయింది. మళ్ళీ అయ్యా మునిగిపోయింది అని మళ్ళీ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. ఆయన కూర్మ రూపాన్ని ధరించాడు, కూర్మావతారాన్ని స్వీకరించాడండి శ్రీ మహావిష్ణువు. ఎందుకంటే ఈ పర్వతమునకు కింద ఆధారముగా నిలవటము కోసము, ఈ పర్వతాన్ని నిలపటం కోసం ఆయన ఆధారంగా కూర్మావతారాన్ని స్వీకరించాడు. ఈ కూర్మావతారము, ఈ కూర్మము ఎలా ఉన్నదంటే కనుక సవరమై లక్షయోజనముల వెడలుపై కఠోరమైన కప్పరమును, అంటే ఆ తాబేలుకు లక్షయోజనముల విస్తీర్ణము కలిగినటువంటి గట్టి వీపుడిప్ప కలిగి ఉన్నదటండి. ఆకలి ఉన్నప్పుడు బ్రహ్మాండాన్ని సైతము కబళించేటువంటి పెద్ద నోరు ఉన్నదట. సామాన్యమైన కూర్మమా, మహాకూర్మము. లోకంలోని ప్రాణులన్నింటినీ మింగి ఇమిడ్చుకునేటువంటి అంత పెద్ద కడుపు ఉన్నదట. ప్రపంచంపై ఇంకో ప్రపంచం పడి అడ్డగించిన వెనుదీయకుండా ఉండేటువంటి కాళ్ళు ఉన్నాయిటండి. అంత మహాకూర్మము ఆ సముద్రము అడుగు భాగంలోకి చేరింది. ఆ వీపు డిప్ప పైన ఈ పర్వతాన్ని చక్కగా స్థిరంగా జాగ్రత్తగా అమర్చుకున్నదండి ఆ కూర్మము. ఇంకా మొదలు పెట్టమన్నారు మదనము. వీళ్ళు మధిస్తూ ఉన్నారు. ఈ మధిస్తూ ఉంటే ఇప్పుడు బాగుంది, ఇందాకంటే కృంగిపోయింది. ఇప్పుడు దాని పొడవు కూడా ఉంది కదండి. పర్వతం అంటే ఏమైనా చిన్న ఆకారమా కాదుగా, చాలా పొడవైనటువంటిదిగా. ఇప్పుడు కృంగిపోవటం అయితే ఆగిపోయింది, కానీ కూలిపోవటం మొదలుపెట్టింది. పైనుండి ఇట్లా టిల్ట్ అవ్వటం, కూలిపోవటం మొదలుపెట్టింది. మళ్ళా శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు, మళ్ళా నారాయణ అన్నారు. మళ్ళా శ్రీ మహావిష్ణువు ఆకాశ మార్గంలో తన చేతిని ఉంచి అది కూలిపోకుండా కాపాడాడు. ఆ చేతిని గట్టిగా ఉంచితే, గట్టిగా అదిమి పెడితే మళ్ళీ మదనం కుదరదు. కొన్ని బాగా లూజ్గా వదులుగా కనుక ఆ చేతిని ఉంచితే మళ్ళీ కృంగిపోతుంది, మళ్ళీ కూలిపోతుంది. కనుక జాగ్రత్తగా ఎంత మేర దానిని జాగ్రత్తగా పట్టుకోవాలో అంత మేర ఆకాశ మార్గం నుండి శ్రీ మహావిష్ణువు దాన్ని పట్టుకొని కాపాడేట. ఇంకా మదనము ప్రారంభించారు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ పథక రచన చేసినది భగవంతుడే, శ్రీ మహావిష్ణువే. దాన్ని జాగ్రత్తగా, వీళ్ళ వల్ల ఇంత కాలేదుగా, దాన్ని జాగ్రత్తగా సముద్రం దాకా చేర్చింది ఆయనే, సముద్రంలోకి దించింది ఆయనే, కింద ఆధార శక్తి ఆయనే. అన్నమాచార్యుల వారు అంటారు, అందరికి ఆధారమైన ఆది పురుషుడితడు, ఉన్నై విందారగించే విధుని కడని ఇతడు అంటాడు అన్నమాచార్యుల వారు. కనుక కింద ఆధార శక్తి ఆయనే, పైనుండి కాపాడుతున్నది ఆయనే, వాసుకిలో శక్తి ఆయనే, ఈ దేవదానవులలో ఈ మధించేటువంటి శక్తినిచ్చింది ఆయననే. దేవతలలో ఒకడిగా ఉండి వాళ్ళని ప్రోత్సహించడం కోసం ఆయన కూడా దేవతల్లో ఒకటిగా ఉండి చిలుకుతూ ఉన్నట్ట. అంటే కింద ఆధారం ఆయనే, పైనుండి రక్షిస్తున్నటువంటిది ఆయనే, ఈ మధ్యలో ఉన్న వాసుకిలో శక్తి ఆయనే, ఈ దేవదానవుల్లో శక్తి ఆయనే, తాను కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ మదనంలో పాల్గొన్నది కూడా ఆయనే. అంటే ఆది మధ్యాంతములు భగవంతుడే. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక మంచి పని జరుగుతూ ఉన్నదంటే
ఒక మహాకార్యము జరుగుతూ ఉన్నదంటే ఇది మన వల్ల జరిగింది అని అనుకుంటే పొరపాటు. దానికి కావలసినటువంటి శక్తి అన్ని కోణాల నుంచి అన్ని వైపుల నుండి ఇచ్చేటువంటి వాడు భగవంతుడే. ఈ భీష్ముని కథలో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. భీష్ముడు అంపశయ్యపై పరుంటాడు. అంపశయ్య మీద పరుంటము అంటే సినిమాల్లో చూపిస్తారు మనకి. ఓ బాణాలతో మంచంలాగా తయారు చేస్తాడు అర్జునుడు, దాని మీద జాగ్రత్తగా భీష్ముడిని పడుకోబెడతారు, అట్లా చూపిస్తారు సినిమాల్లో. కాదు, అది తప్పండి, అది కాదు. బాణ పరంపర వచ్చి ఈ భీష్ముడి శరీరాల్లో గుచ్చుకొని పోతుంది. శరీరం అంతా కూడా బాణాలు గుచ్చుకొని ఉంటాయి. ఆ సమయంలో భీష్ముడు నేల కొరుగుతాడు, బాణాలతో సహా నేల కొరుగుతాడు. ఈ శిరస్సును మటుకు అర్జునుడు ఒక బాణం వేసి సరిచేస్తాడు. ఇది అంపశయ్య. ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. మహాభారత యుద్ధం పూర్తవుతుంది. కృష్ణ పరమాత్మ ఈ పాండవులందరినీ తీసుకుని భీష్ముడి దగ్గరికి వస్తాడు. ఆ సమయంలో వచ్చి వాళ్ళ అల్లంత దూరంలోనే వాళ్ళ పాదరక్షలు విప్పి భీష్ముడికి నమస్కారం చేసుకొని శ్రీకృష్ణుడు చెప్తాడు, తాత అదిగో నీ మనవలందరూ వచ్చారు, నీ చుట్టూరా ఉన్నారు, నీకు నమస్కారం చేస్తూ ఉన్నారు, నువ్వు వాళ్ళకి ధర్మ ప్రబోధం చెయ్యి అంటాడండి. చూడండి, ఏమన్నా అర్థం ఉందా అండి? ఒక పక్క బాణాలు గుచ్చుకొని ఉన్నాయి, బాధపడుతూ ఉన్నాడు, రక్తం స్రవిస్తూ ఉన్నది. ఇప్పుడు అంటున్నాడు ధర్మ ప్రబోధం చెయ్యి అంటున్నాడు. భీష్ముడు నవ్వుతాడు, కృష్ణ ఇంకా నన్ను పరీక్షిస్తావా స్వామి? నేనేమి చెయ్యలేనయ్యా, నాకు ఆ శక్తి లేదు, నాకు ఇంకా కేవలము నీ ధ్యానము తప్ప ఇంకేమి ఇప్పుడు వద్దయ్యా అంటాడు. నేను చెయ్యలేను, నాకు ఆ శక్తి లేదు అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, నువ్వా చేసేవాడివి నువ్వా, ధర్మ ప్రబోధము చేసేవాడివి నువ్వు కాదు, నీకు కావలసిన శక్తిని నేనిస్తాను అంటాడు కృష్ణుడు. అప్పుడు ఆయన ధర్మ ప్రబోధం చేస్తాడు. అప్పుడే భీష్ముడి నోటి వెంట విష్ణు సహస్రనామాలు వెలువడ్డాయి. మనకి విష్ణు సహస్రనామాలు చదువుకునేటప్పుడు భీష్మ యుధిష్ఠిర సంవాదే అని ఉంటుంది, అంటే భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు అని ఉంటుందండి. కానీ ఇప్పుడు యాక్చువల్గా మనము ఇప్పుడు విషయం తెలుసుకున్నవాడు ఇది భీష్ముడు చెప్పాడు అనాలా, కృష్ణుడు చెప్పాడు అనాలా? ఏమండి, భీష్ముడి నోటి గుండా కృష్ణుడు చెప్పాడు. అంటే ఆ కావలసిన శక్తిని, ఒక మంచి పని ఏదైనా కానీ మనము పూరుకుంటే ఆ మంచి పనికి కావలసినటువంటి శక్తినిచ్చేటువంటి వాడు భగవంతుడే. ఒక గురు పూజలు ప్రారంభించాం, మన వల్ల అవుతుందా గురు పూజలు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కావలసిన శక్తినిచ్చేటువంటిది మాస్టరే, మనకేమైంది, మనకెందుకు కంగారు? ఇది మనం చేయవలసినటువంటి భావన, ఇది సత్యము. కనుక ఆది మధ్యాంతములు భగవంతుడు తానై అన్నింటా తన శక్తిని ప్రసరింపచేస్తూ ఈ క్షీరసాగర మథనాన్ని జరిపిస్తూ ఉన్నాడు. ఆ జరిపిస్తూ ఉన్నప్పుడు ఏమైందండి, పెద్ద పెద్ద కేకలతో బ్రహ్మాండము నిండిపోయిందట. ఈ మదనం చేస్తూ ఉన్నప్పుడు గుబగుబామంటూ కవ్వపు కొండ గిరగిరా తిరిగిందటండి. అది తిరిగితే దాని వేగానికి భుగభుగామనేటువంటి శబ్దాలు ఆకాశాన్ని వ్యాపించాయి. తమ చేతులతో గట్టిగా పట్టుకొని చెలగడం వల్ల తిరుగుతున్న ఆ సర్పరాజు శరీరంలో నుండి విషాగ్ని కీరలు విపరీతంగా పుట్టాయి. విషాగ్ని జ్వాలలు, అగ్నితో కూడినటువంటి జ్వాలలు, నల్లటి జ్వాలలు, ఈ జ్వాలలు ఉద్భవించి ఇవి విస్తరించటం మొదలుపెట్టినాయి. లోకాలన్నింటిగా కూడా ఈ విషపు అగ్ని జ్వాలలు ఇవి వ్యాపించటం మొదలుపెట్టినాయండి. ఆలోల జలధి లోపల నాలో నహి విడిచి సురలు నసురులు పరువం కీలా కోలాహలమై హాలాహల విషము పుట్టే అవనీనాథ. హాలాహలం పుట్టింది, కాలకూట విషం పుట్టింది. ఆ కల్లోలితమైనటువంటి సముద్రము లోపల విషజ్వాలలు పుట్టడంతో కోలాహలంతో ఆ సర్పాన్ని విడిచి
ఈ రాక్షసులు దేవతలు అందరూ కూడా చల్లా చెదరుగా వెడలిపోయారండి. ఇప్పుడు ఏమిటి మార్గము? అక్కడ మిగిలిన వాళ్ళు ఈ చెల్లా చెదరుగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అందరూ అయ్యా ఏమిటి మార్గము? మళ్ళా శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. మళ్ళా నారాయణ అంటే ఆయన మార్గం చెప్పాడు. వెంటనే వీళ్ళందరూ వెళ్ళి ఆదిదేవుడైనటువంటి పరమశివుణ్ణి ప్రార్థన చేస్తారు, ఆయన్ని స్తుతి చేస్తారు. వెళ్ళి వెంటనే అయ్యా ఇట్లా విషం పుట్టింది, నువ్వు రక్షించాలి కాదు, ముందు ఆయన్ని స్తుతి చేస్తారు. ఇక్కడ మంచి శివభక్తి పరమైనటువంటి స్తోత్రం భాగవతంలో చెప్పారు. ఒక్క పద్యం చెప్పుకుందాం. భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవవంద్య ఈ లోకములకెల్లా ఈశ్వరుండవు నీవా బంధమోక్షములకు ప్రభుడవీవా ఆత్మశరణ్యుండవగో గురుండవు నిన్ను కోరి భజింతురు కుశలమతులు సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాఖ్య బరగు నీవు. అయ్యా పరమేశ్వర, నీవు పంచభూతాలలో ఉన్నటువంటి వాడు, నువ్వు ఈశ్వరుడవు, పంచభూతాలకు ఈశ్వరుడవు, జీవరాశులన్నింటికి ఈశ్వరుడవు, ప్రభువు కనుక బంధమోక్షాల నిర్దేశకుడవు నీవేనయ్యా. ఆర్తులకు శరణ్యమైనటువంటి గురువు నీవే. సకల సృష్టి స్థితి సంహారకర్తవు అయ్యి బ్రహ్మ విష్ణు శివుడు అనేటువంటి పేర్లతో ప్రకాశించేవాడవు నీవే. అంటే ఏమండి, సకల సృష్టి స్థితి సంహారకర్త ఆయన విష్ణువు అంటాంగా మనం, కానీ ఇక్కడ శివుడు అని చెప్తున్నారు ఏంటి అంటే విష్ణువైనా శివుడైనా ఒకటేనాయనా, ఇది తెలుసుకోండి అని భాగవతం చెప్తోంది. అడుగడుగున శివకేశవులకు భేదాన్ని భాగవతం చెప్తుందండి. కనుక ఇక్కడ శివుణ్ణి గురించి మనకి చెప్తూ ఉన్నారు. సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాఖ్య బరగదీవు. అట్లా వాళ్ళు ప్రార్థన చేస్తారండి. అప్పుడు ప్రార్థన చేస్తే శివుడు పార్వతీదేవి వైపు తిరిగి పార్వతీదేవిని పర్మిషన్ అడుగుతాడండి. స్వీకరించమంటావా వద్దా అంటే, ఇదిగో ఈ లోకాలన్నింటినీ రక్షించేటువంటి విషయము, దీన్ని స్వీకరించమంటావా అని అడుగుతాడు. ఆ అడిగేటప్పుడు శివుడు చెప్తాడండి, ప్రాణేచ్ఛ వచ్చి చొచ్చిన ప్రాణుల రక్షింపవలయు ప్రభువుల తెల్లన్ ప్రాణుల కిత్తురు సాధులు ప్రాణంబులు నిమిష భంగురములని మగువా. అంటే ఈ ప్రభువులు ఎప్పుడైనా కూడా ప్రాణరక్షణ కోరి ఎవరైతే వస్తారో వాళ్ళని రక్షించాలి. పైగా ఈ సాధువులు మహాత్ములు వీళ్ళున్నారే, వీళ్ళు ఇతర ప్రాణులను రక్షించటం కోసము తమ ప్రాణాలైనా కూడా ఇస్తారు. సాధువులు మహాత్ములైనటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాణాలైనా ఇచ్చి ఇతరులను కాపాడతారు. ఎందుకని అంటే కనుక ఈ ప్రాణంబులు నిమిష భంగురములు, త్రుటిలో పోయేటువంటి ప్రాణము అని వాళ్లకు తెలుసు కాబట్టి వాళ్ళు ప్రాణాలనైనా కూడా ఇస్తారు. దధీచి మహర్షి దగ్గరికి వచ్చి అడుగుతారండి, ఏమయ్యా నీ వెన్నెముక నుండి వెన్నెముక నుండి వచ్చినటువంటి ఆ ఎముక, దాని నుండి మేము ఒక ఆయుధం చేసుకుంటాము, దానివల్ల మేము రక్షింపబడతాము అని అడిగితే తీసుకోమన్నాడు దధీచి మహర్షి. మనం శరీరం వదిలేస్తేనే కదండి ఆ వెన్నెముక నుండి వజ్రాయుధం తయారు చేసేది. దధీచి మహర్షి తీసుకోండి, ఏముంది అందులో అన్నాడు. భీష్ముడి దగ్గరకు వచ్చి పాండవులు అడుగుతారు, ఏవయ్యా నువ్వు చనిపోయేటువంటి మార్గం ఏదో కాస్త చెప్పు, మేము ధర్మం వైపు పోరాడుతున్నాము కాబట్టి నువ్వు చనిపోయే ట్రిక్ ఏదో చెప్పవా అంటే, ఇదిగో చెప్పాడు భీష్ముడు, నేను చనిపోవాలంటే ఇదిగో బలానా ట్రిక్, ఆ ట్రిక్ ఫాలో అవ్వండి అని అన్నాడండి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైతుందో జాగ్రత్తగా చూసుకోండి అండి. ఎవరైనా చెప్తారండి నేను చనిపోవాలంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి అని, అదే ఇక్కడ చెప్తున్నారు. ప్రాణుల కిత్తురు సాధులు ప్రాణంబు నిమిష భంగురములని మగువా. అంటే ఈ ప్రాణములు నిమిష భంగురములు అది తెలుసు కాబట్టి వాళ్ళు ప్రాణాలనైనా ఇచ్చి ఈ ప్రాణరక్షణ కోసం వచ్చినటువంటి వాళ్ళని కాపాడతారు అని ఇంకా ఒక గొప్ప మాట అంటాడండి శివుడు పార్వతితో అంటాడు. పరహితము చేయునెవ్వడు, ఎవరైతే ఇతరులకు ఉపకారము చేస్తారో, సర్వీస్ సేవ ఇది ఎవరైతే చేస్తారో, పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకొన్, పంచభూతాలకు ఇష్టుడవుతాటండి.
పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమున్. పంచభూతాలకు ఇష్టుడవుతాడు అంటే దేవతలకు ఇష్టుడవుతాడు అని అర్థం. దేవతలకు ఇష్టుడవటం అంటే ఏంటండి? దేవతలు వాడిని కనిపెట్టుకొని కాపాడుతూ ఉంటారు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కదండి, యోగక్షేమం వహామ్యహం అన్నాడు కృష్ణుడు. అంటే నువ్వు ఎప్పుడైతే ఇతరులకు కావలసినటువంటి మంచి పనిని నువ్వు చేస్తూ ఉంటావో నీ క్షేమాలు నేను చూస్తానయ్యా అన్నాడు భగవంతుడు. మరి నాకెట్లా అండి? ఇతరులకు సహాయం చేస్తూ ఇతరులకు ఉపకారం చేస్తుంటే నాకటెట్లా, నా తిండెట్లా, నా సంపాదన ఎట్లా అని నువ్వు కంగారు పడక్కర్లేదయ్యా. నీ క్షేమాలు, నీ యోగక్షేమాలు నేను చూస్తాను అని కృష్ణ పరమాత్మ వాగ్దానం చేశాడు. మాస్టర్ కూడా అదే అన్నారండి. నువ్వు ఎప్పుడైతే ఇతరుల భుజం మీద చెయ్యి ఉంచుతావో, నీ చేతిని ఉంచుతావో, ఇతరుల భుజం మీద నీ చేతిని ఉంచడం అంటే వాళ్ళకు ధైర్యాన్నిచ్చి వాళ్లకు కావలసినటువంటి సహాయం నువ్వు ఎప్పుడైతే చేస్తావో నీ భుజం మీద నా చేయి ఉంచుతా అన్నారు మాస్టర్. అదే ఇక్కడ చెప్తున్నాడు, పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్. పరహితమే పరమధర్మము అన్నారండి. భగవద్గీతలో చెప్పారు, యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదంతతం స్వకర్మణా తమభ్యక్ష సిద్ధిం విందతి మానవః అన్నారు భగవద్గీతలో. అంటే ఈ జీవరాశులన్నీ కూడా ఎక్కడి నుండి ఉత్పత్తి అవుతున్నావో, ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదంతతం, ఎవరి ద్వారా ఈ జీవులన్నీ కూడా రక్షింపబడుతూ ఉన్నారో, స్వకర్మణ తమభ్యక్ష అంటే నువ్వు చేయవలసినటువంటి విహిత కర్మలు, నువ్వు చేయవలసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో ఈ మంచి పనుల ద్వారా నువ్వు భగవంతుణ్ణి గనక అర్చన చేస్తే, అంటే అదేమిటండి? భగవంతుణ్ణి అక్షతలతో అర్చన చేస్తాం, పసుపు కుంకుమతో అర్చన చేస్తాం, లేదా పుష్పాలతో అర్చన చేస్తాం కాదట. ఇక్కడ మనం చేసేటువంటి మంచి పనుల ద్వారా భగవంతుణ్ణి అర్చన చేయాలట. అంటే ఏంటండి? అంటే సాటి జీవుల రూపంలో ఉన్నది భగవంతుడే. ఇంకా సాటి జీవుల రూపంలో ఉన్నటువంటి వాళ్ళకి కావలసినటువంటి పని మనము చేసి పెట్టటము ద్వారా ఇది భగవదర్చన అవుతుంది. సమాజ రూపంలో ఉన్న సర్వేశ్వరుడి అర్చన అవుతుంది. స్వకర్మణ తమ అభ్యర్థ అప్పుడు ఏమైతుంది? సిద్ధిం విందతి మానవః. నీకు సిద్ధి ఎలా వస్తుందో ఈ శ్లోకంలో భగవంతుడు చెప్పాడండి. తాను స్వయంగా చేస్తూ ఉన్నాడు పరహితము. నమే పార్థ అస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానావాప్త భవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి అన్నాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. నమే పార్థ అస్తి కర్తవ్యం, నాకు చేయవలసిన పనులు అంటూ ఏమి లేవయ్యా. త్రిషు లోకేషు కించన, మూడు లోకాల్లో కూడా నేను చేయవలసినటువంటి పనులే లేవు. నానావాప్తం అవాప్తవ్యం, నా అనావాప్తం నా అవాప్తవ్యం, చేయదగిన పనులేవి లేవు, చేయవలసిన పనులు లేవు. వర్త ఏవచ కర్మణి, అయినా సరే నేను నిరంతరము పనులు చేస్తూనే ఉంటాను అన్నాడండి భగవంతుడు. కనుక పరహితమే పరమధర్మము అంటే అర్థం ఇది. పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి, పరహితునకు ఎదురు లేదుట. అంటే ఇతరుల సేవలో ఉండేటువంటి వాడు, ఒక డిస్పెన్సరీ సర్వీసో, ఒక నారాయణ సేవో, ఇంకోటో ఈ పరహితుడు అంటే ఇంకోళ్ళ సర్వీస్ లో ఉండేవాడికి వీడికి ఎదురు లేదు అన్నారు. అంటే ఏంటండి ఎదురు లేదు అంటే? వీడు బజార్లో నడుస్తుంటే వీడిని చూసి భయపడి అందరూ పరిగెత్తి పారిపోతారనే, వీడికి తిరుగులేదు, నలుగురు మీద కలబట్టడానికి వీడు వెళ్ళినా వీడే గెలుస్తాడు అనే అర్థము అక్కడ అది కాదండి అర్థము. ఇక్కడ మాస్టర్ చెప్పినటువంటి సూక్తి ఒకటి చెప్పుకోవాలి. కారణము లేకనే ఇతరులను సుఖపెట్టువాడు కారణము లేకయే సుఖపడును. వాడు కారణం లేకుండానే ఇతరులను సుఖపడతాట. అంటే వాడి వల్ల నాకు ప్రయోజనం ఉంటుంది, ఆ తర్వాత ఇది పట్టించుకోడు. వాడు నా ఎనిమి కదా, పట్టించుకోడు. వీడు చిన్నవాడు కదా, వీడేం పెద్ద ధనికుడు కాదే, లేదా వీడి కులనిది కదా, ఇవేమి పట్టించుకోట వాడికి హెల్ప్ చేయాల్సిన అవసరం వస్తే హెల్ప్ చేస్తటండి. ఇంకా కారణము లేకనే ఇతరులను సుఖపెట్టువాడు
వీడు ఎలా ఉంటాడు, వీడు కారణము లేకనే సుఖపడతాడట. కారణము లేకనే సుఖపడతామంటే అదేదో లభించాలి, అదేదో రావాలి, ఆ పరీక్ష పాస్ అవ్వాలి, పాస్ అయితే గాని నాకు సుఖం లేదు, అప్పటిదాకా నాకు దుఃఖం అనేది ఉండదుట వీడికి. ఫలానా డబ్బులు వస్తేనే సుఖం ఉండదుట, ఫలానా హోదానే వస్తేనే సుఖం ఉండదుట. వీడు ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లోనైనా వీడు ఆనందంగా సుఖంగా ఉంటాడట. అదండి అర్థం. పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి అని పార్వతీదేవికి పరమశివుడు చెప్తూ ఉన్నాడండి. ఆవిడ వెంటనే పర్మిషన్ ఇచ్చిందిట. అయ్యా స్వీకరించు, భార్యని పర్మిషన్ అడిగాడు, ఆవిడ పర్మిషన్ ఇచ్చింది. హాలాహలము నువ్వు స్వీకరించు, పర్వాలేదు అని చెప్పింది. ఇక్కడ ఈ భాగవతము వింటున్నటువంటి పరీక్షితు మహారాజు సుఖయోగిని ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమయ్యా, ఎవరైనా భర్తను విషం స్వీకరించమని చెప్తారా అంటే సుఖయోగి చెప్తాడు, మృంగడివాడు విభుండనియు మృంగడివియు గరళమనియు మేవని ప్రజకు మృంగుమనే సర్వమంగళ తన మంగళ సూత్రము మదినెంత నమ్మెనో అంటారు. మింగేవాడు ఎవరు, ఎవరైనా పరాయివాడా అంటే కాదు, సాక్షాత్తు తన భర్త. మింగేటువంటిది ఏమైనా సామాన్యమైనటువంటి విషయమా, ఏమైనా పిప్పరమెంటు బిళ్ళ, ఏమైనా తిమ్మిరి బిళ్ళ అంటే కాదు, కాలకూట విషము. అయినా సరే మృంగమని చెప్పింది. ఎందుకంటే 2 కారణాలు చెప్తున్నారు ఈ పద్యంలో. మేలని ప్రజకు లోకాలను రక్షించేటువంటి పని, 10 మందికి పనికి వచ్చేటువంటి మంచి పని భర్త చేస్తూ ఉంటే భార్య ప్రోత్సహించాలి. 10 మందికి పనికి వచ్చేటువంటి మంచి పని భార్య చేస్తూ ఉంటే భర్త ప్రోత్సహించాలి. మేలని ప్రజకు, అందువల్ల ఈవిడ ప్రోత్సహించిందట. మృంగుమనే సర్వమంగళ, ఆవిడెవరు, ఆవిడ సర్వమంగళ అంటే మంగళములకు నిలయమైనటువంటి తల్లి, మంగళములకు మూలమైనటువంటి తల్లి. మనందరికీ మంగళములు అంటే శుభములు, మనందరికీ శుభములను ఇచ్చేటువంటి తల్లి ఆవిడ. ఆవిడకు అమంగళం ఉంటుందా అంటే ఉండదు. తన మంగళ సూత్రము మదినెంత నమ్మెనో, ఆవిడ మాంగళ్య బలము అంత గొప్పది. ఆవిడ ఆ మాంగళ్యాన్ని ఎంత గట్టిగా నమ్ముకున్నదో చూడండి అంటున్నారు. ఈవిడేమో సర్వమంగళ, ఆయనేమో మృత్యుంజయుడు ఆయన కదండి. అంటే ఈవిడ మాంగళ్యం గట్టిది కాబట్టి ఆయనకేం కాలేదా, ఆయన మృత్యుంజయుడు కాబట్టి ఆయనకేం కాలేదా అంటే రెండును. కనుక సరే ఆయన ఈ మొత్తం ఈ విషాగ్ని జ్వాల మొత్తాన్ని కూడా సూక్ష్మీకరించి ఒక నేరేడు పండు అంత ప్రమాణంలోకి తీసుకొని దానిని తాను స్వీకరించాడు. తాను లోపలికి అంటే ఆ కుక్షిలోకి కడుపులోకి పంపించుకుంటే కనుక లోపల ఉన్నటువంటి లోకాలు అభివృద్ధి పడతాయి. వాటిని బయట పెడితే గనక బయట ఉన్నటువంటి లోకాలు అభివృద్ధి పడతాయని మధ్యలో ఈ కంఠంలో దాచుకున్నాడండి. హరుడు గలమునందు హాలాహలము బెట్ట గప్పు కలిగి తొడలు కరణి నొప్పి సాధురక్షణంబు సజ్జనునకు నిన్న భూషణంబుగాదే భూవరేంద్ర. అది ఒక అలంకారంగా భాషిస్తూ ఉన్నదట. ఎప్పుడూ కూడా సాధురక్షణము అది ఏంటండి, దాన్ని అక్కడ సింబల్. స్వామికి ఇక్కడ నీలకంఠుడు అంటాం కదండి, స్వామికి అది ఏంటి, సాధురక్షణము చేసిన దానికి ఒక సింబల్ గా మిగిలిపోయింది. ఈ సాధురక్షణము ఎప్పుడైనా కూడా అలంకారమే అంటున్నారు. సరే మళ్ళీ చిలకటం ప్రారంభించారు. అనేక విలువైన వస్తువులు ఉద్భవించినాయండి. కామధేనువు ఉద్భవించింది, దీన్ని ఋషులు తీసుకున్నారు. ఆ తర్వాత ఉచ్చైస్రవం వచ్చింది. ఈ ఉచ్చైస్రవాన్ని ఇంద్రుడు కోరగా విష్ణువు వారించి బలి చక్రవర్తికి ఇచ్చాడు. చూడండి, విలువైన వస్తువులు వస్తున్నాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి స్వీకరిస్తూ ఉన్నారు. తర్వాత ఐరావతం వచ్చింది, ఇంద్రుడు తీసుకున్నారు. ఆ తర్వాత కల్పవృక్షము వచ్చింది, దాన్ని కూడా దేవతలకు ఇచ్చారు. ఆ తర్వాత అప్సరసలు వచ్చారు, వాళ్ళని కూడా ఇంద్రుడు తీసుకున్నాడు. ఆ తర్వాత చంద్రుడు వచ్చాడండి. ఈ బ్రహ్మదేవుడు ఈ చంద్రుణ్ణి ఆకాశ మార్గంలో ఉండమని చెప్పాడు. ఆ తర్వాత ఉద్భవించినది శ్రీ మహాలక్ష్మి. లక్ష్మీదేవి సముద్రము నుండి
ఉద్భవించిందండి. ఈ ఘట్టము భాగవతంలో చాలా గొప్పగా చెప్తాడు. లక్ష్మీదేవి ఉద్భవించినటువంటి ఘట్టము. ఆ తర్వాత లక్ష్మీదేవికి పట్టాభిషేకము చేస్తారు, అంటే ఆవిడికి అభిషేకము నిర్వహిస్తారు. ఆ తర్వాత ఈ లక్ష్మీదేవి ఎవరిని వరిస్తుందా అని అందరూ ఆతురతతో ఎదురు చూస్తారు. సంపదలు కదండి, లక్ష్మి అంటే సంపదలు. ఈవిడ సరాసరి వచ్చి శ్రీ మహావిష్ణువుని వరిస్తుంది. ఇది ఆ తర్వాత ఈ లక్ష్మీనారాయణుల కళ్యాణం. ఈ 4 ఘట్టాలు కూడా చాలా బ్రహ్మాండంగా వర్ణిస్తారండి. ఈ లక్ష్మీ నారాయణుల కళ్యాణం. ఈ లక్ష్మీదేవి వచ్చి ఎక్కడికి వెళ్ళింది? శ్రీ మహావిష్ణువు హృదయ స్థానంలోకి వెళ్ళి ఆ హృదయ స్థానంలో ఉండిపోయిందటండి. శ్రీ మహావిష్ణువు యొక్క హృదయ స్థానంలో నుండి దేవతల వైపు చూసిందట. శ్రీ మహావిష్ణువు హృదయ స్థానము అంటే భగవంతుని అనుగ్రహము, దీనికి కేంద్రమైనటువంటి స్థానము. భగవంతుడి దయ, భగవంతుడి సంకల్పము, వీటికి కేంద్రమైనటువంటి స్థానము హృదయ స్థానము. అంటే ఆ హృదయంలో ఆవిడ ఉన్నది అంటే అర్థం ఏమిటంటే నారాయణుని యొక్క దయాశక్తి, నారాయణుని యొక్క సంకల్ప శక్తి లక్ష్మి, శ్రీ మహాలక్ష్మి, అదండి అర్థం. అంటే మహాలక్ష్మి అంటే శ్రీమన్నారాయణుడి యొక్క శక్తి ఆవిడ. ఈ లోకాలనన్నింటినీ పోషించేటువంటి వాడు శ్రీమన్నారాయణ కదండి. పోషించాలంటే డబ్బులు కావాలిగా, ఊరికనే మాటలు చెబితే ఉపన్యాసాలు చెప్తే కుదరదుగా. కనుక ఈ డబ్బులు అంటే ఏంటి? సంపదలు. సంపదలు అంటే కేవలము మనం అనుకుంటే ఈ రూపాయి నోట్లు మాత్రమే కాదండి. సంపదలు అంటే వినయము సంపద, జ్ఞానము సంపద, భక్తి సంపద, కీర్తి సంపద, మంచి లక్షణములు, సుగుణములు సంపద, ఇవన్నీ కూడా సంపదలే. శ్రీ మహావిష్ణువు ఇన్ని లోకాలని పోషిస్తూ ఉన్నాడంటే ఆయన సంపదలు ఉంటేనేగా ఆయన పోషించగలిగేది. ఎవరు ఆయన అంటే ఆయన సంపద శక్తి ఎవరు అంటే ఆ సంపద శక్తియే శ్రీ మహాలక్ష్మి. ఉట్టి లక్ష్మీదేవి ప్రార్థిస్తే సంపదలు దొరకవు, శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థిస్తే సంపదలు దొరుకుతాయి. ఎందుకంటే ఆయన హృదయస్థానంలో ఆవిడ ఉన్నది. హృదయస్థానం అంటే స్వామివారి దయకు ప్రతీక, స్వామివారి సంకల్పమునకు కేంద్రమైనటువంటి స్థానము. కనుక లక్ష్మీదేవి అనుగ్రహము మనకు లభించాలంటే మనము ముందు శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించాలి. సరే, బాగుంది. ఇక్కడ అంతరార్థాలు కూడా చెప్పుకుందాం. ఈ వ్యక్తిత్వ వికాస కోణము, ఈ కోణంలో చూసినట్లయితే కనుక మదనము అంటే ప్రయత్నము అండి. మదనము అంటే ఏంటండి? ప్రయత్నము. ఈ ప్రయత్నము ఏ పనికైనా ఒక పని పూనుకొని ఒక మంచి ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో ఒక పనిని మనము ప్రారంభించినప్పుడు మొట్టమొదటి విఘ్నాలు ఎదురవుతాయి, మొట్టమొదటి కష్టాలు ఎదురవుతాయి. హాలాహలము లభించటము అంటే అర్థం అది. మొట్టమొదటి వచ్చేది కష్టాలే, మొట్టమొదటి వచ్చేది విఘ్నాలే. కానీ ఈ కష్టాలకి, ఈ విఘ్నాలకి భయపడి పారిపోతే ఆ తర్వాత వచ్చేటువంటి విలువైన వస్తువులు మనకు దక్కేటువంటి అవకాశము ఉండదు. ఆ తర్వాత వచ్చేటువంటి చివరికి వచ్చేటువంటి అమృతము మనకు దక్కేటువంటి అవకాశము ఉండదు. ఏ లక్ష్యంతో ఈ సముద్ర మథనం చేస్తూ ఉన్నారు? అమృతము లభించాలి అని ఈ మథనాన్ని ప్రారంభించారు. కానీ మొట్టమొదట ఉద్భవించింది ఏంటి? హాలాహలము, కాలకూట విషము. దీన్ని చూసి పరిగెత్తి వెనుదిరిగి పారిపోయారనుకోండి, ఆ చివరిలో లభించేటువంటి అమృతము మిస్ అవుతాము. కనుక ఒక గొప్ప లక్ష్యంతో మనం ముందుకెళ్ళేటప్పుడు ఈ కష్టాలు, విఘ్నాలు వీటిల్ని దాటాలి, అంతేకాని భయపడి పారిపోకూడదు. సరే, బాగుంది. ఇందులో రకరకాల విలువైన వస్తువులు లభించినాయి అంటున్నారు. కామధేను వచ్చిందయ్యా, ఫలానా ఋషులు తీసుకున్నారు అన్నారు కదండి. ఆ తర్వాత వారుణీ కన్య అని వస్తుంది. వారుణీ కన్య అంటే ఏంటండి? సారా బాటిల్, మంచి కాస్ట్లీ సారా బాటిల్. దీన్ని రాక్షసులు ఎత్తుకుపోయారట. ఎవరికి కావాల్సింది వాళ్ళకి. ఈ మదనం చేస్తూ ఉన్నప్పుడు
సత్వబుద్ధి కలిగినటువంటి వాళ్ళు దేవతలు, రాజసిక తామసిక బుద్ధులు కలిగినటువంటి వాళ్ళు ఈ రాక్షసులు ఈ ప్రయత్నము చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళకు తగ్గటువంటి వస్తువులు ఉద్భవించినాయి. చాలా బాటిలు వారిని కన్య అన్నారు. రాక్షసులు వాళ్ళకి సంబంధించిన వస్తువు వచ్చింది, వాళ్ళు తీసుకుపోయారు. ఐరావతం తెల్లటి ఏనుగు, అందమైన ఏనుగు నాకు కావాలన్నాడు, ఇంద్రుడు తీసుకెళ్లాడు. కామధేను వచ్చింది, ఋషులు మేము యజ్ఞం చేసుకుంటాము, ఆ యజ్ఞానికి పాలు మొదలైనవి మాకు అవసరమైతే మాకు కావాలన్నారు, వాళ్ళు తీసుకున్నారు. అంటే ఈ సత్వ రజస్తమో గుణ ప్రధానులైనటువంటి వీళ్ళు ఎవరికి కావాల్సినటువంటి వాళ్లకు లభించినయి. లక్ష్మీదేవి ఉద్భవించింది చంద్రుడు ముందు, తర్వాత లక్ష్మీదేవి ఉద్భవించింది, ఆ తర్వాత ధన్వంతరి భగవంతుని అంశావతారమైనటువంటి ధన్వంతరి ఉద్భవించాడండి. ఈ ధన్వంతరి ఒక చేత్తో అమృత కలశాన్ని, ఇంకొక చేత్తో ఆయుర్వేద వైద్య శాస్త్రాన్ని రెండింటినీ పట్టుకొని ఆయన ఉద్భవించాడు. ఈ ఆయుర్వేద వైద్యము తర్వాత ఋషులకు లభించింది, అది పరంపరగా చక్కగా నేటికి అందుతూ ఉన్నది ఆ ఆయుర్వేద వైద్యం, ఆ వైద్య శాస్త్రం. తర్వాత ఇంకొక చేత్తో ఆయన అమృత కలశాన్ని పట్టుకొని ఆయన ఉద్భవించాడు కదండి. ఈ అమృత కలశం ఎప్పుడైతే తీసుకొని ధన్వంతరి ఉద్భవించాడో రాక్షసులు వెంటనే ఈ అమృత కలశాన్ని లాక్కొని పరిగెత్తారు. మనం దేవతలు బిత్తరపోయి చూస్తూ ఉన్నారట. మనం క్యూలో వెళ్దాం, నిదానంగా వెళ్దాం, మనం టర్న్ వచ్చాక వెళ్దాం. ప్రసాదం పంచుతూ ఉంటే కూడా చూడండి, కొంతమంది ఆ క్యూలో చక్కగా ఉండి వాళ్ళ టర్న్ వచ్చేదాకా ఆగరు, మధ్యలోనే వచ్చి గబగబా గందరగోళంగా మాకు ముండిమండి అని హడావుడి పెడుతూ ఉంటారు. ఇవన్నీ రాక్షస గుణాలు. వాళ్ళు ఆ అమృత కలశాన్ని లాక్కొని వెళ్ళిపోయాక ఈ దేవతలు మళ్ళీ విత్తనం చూపు చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకు తెలిసినటువంటి మంత్రం ఒకటి ఉంది. ఏమిటండి ఆ మంత్రం? ఇప్పటిదాకా వాళ్ళు పాటించినటువంటి మంత్రం ఏమిటది? మళ్ళీ శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారు. ఆయన వచ్చాడు, మీరు కంగారు పడవాకండి అని అన్నాడు. కలిపురుషుణ్ణి పిలిచాడు. ఆ కలిపురుషుణ్ణి వాళ్ళలో ప్రవేశించమన్నాడు. ఆ రాక్షసుల్లో కలిపురుషుడి లక్షణం ఏమిటండి? వాడు విడగొడతాడు, విడగొడతాడు. కలిసి ఉండేటటువంటిది కాకుండా విడగొట్టే తత్వము ఈ కలితత్వం. అంటే అప్పట్లో పిలిస్తే కానీ రాడండి ఆయన. శ్రీ మహావిష్ణువు పిలిచాడు, ఆయన వచ్చి ఈ రాక్షసుల్లో దూరేట కలిపురుషుడు. దాంతో వాళ్ళు ఏంటి, ఒక్క చుక్క కూడా తాగకుండా వాళ్ళు ఏం జాగ్రత్త పడుతూ ఉన్నారంటే, నేను తాగటం సంగతి దేవుడు ఎరుగు, ముందు నా తోటి రాక్షసుడు ఉన్నాడే వాడు దాక్కుండా జాగ్రత్త పడదాం అని కాపలా కాస్తూ ఉన్నట్ట. అందువల్ల ఎవ్వరూ ఒక్క చుక్క కూడా స్వీకరించలేదు. ఆ అమృత కలశం అట్లానే ఉన్నది. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు. నేను ముందని కొట్టుకుంటూ ఉన్నారు. ఈలోపు శ్రీ మహావిష్ణువు ఆయన మళ్ళీ మోహిని అవతారాన్ని దాల్చి జగన్మోహినిగా దిగి వచ్చాడు. ఒకే ఘట్టంలో 3 అవతారాలు, భగవంతుడి అవతారాలు చెప్పుకుంటూ ఉన్నామండి. జగన్మోహినిగా ఆయన అవతారాన్ని దాల్చాడు. ముల్లోకాలను మోహింపచేసేటువంటి అత్యంత గొప్పదైన సౌందర్యంతో ఆ జగన్మోహిని ప్రకాశిస్తూ ఉన్నదంటండి. ఆ జగన్మోహిని రాక్షసుల మధ్యకు వచ్చింది. వాళ్ళు ఈవిడ అందాన్ని చూసి ఆకర్షితులై సమ్మోహితులై ఎదురుగా చేతిలో కలశం ఉన్నది, కళ్ళు పట్టుకు ఆమె వైపు చూస్తూ ఉన్నాయిటండి. ఆవిడన్నది, ఏంటి గొడవలాడుతూ ఉన్నారు, ఏమైంది అంటే, ఇదిగో అమృతము అంటే నన్నేమన్నా పంచమంటారా ఏమిటి, అయినా ఎందుకులే, నాకెందుకులే, మళ్ళీ తర్వాత సరిగ్గా పంచలేదని నా మీద అభండాలు వేస్తారు, నాకెందుకులే అంటుంది. వీళ్ళు మోహంలో ఉన్నారు కదండి. వీళ్ళు ఏమంటారంటే, నువ్వు పంచుతావా, అంతకన్నా మాకు కావాల్సిందే ఉంది, సరే నువ్వు పంచు అని అన్నారు. సరే పంక్తిలోకి రండి, దేవతలు మీరు అందరూ కలిపి ఒకే పంక్తిలోకి రండి, నేను వడ్డన చేస్తాను అంటుంది ఈ జగన్మోహిని. అంటే వాళ్ళంటారు, మేము చాలా మడి, దేవతలతో మేము కలిసి కూర్చోం అన్నారు. చాలా మరీ మంచిది అని
ఈ జగన్మోహిని ఏం చేసింది అంటే వీళ్ళని ఒక వరుసలో కూర్చోబెట్టింది, వాళ్ళని ఒక వరుసలో కూర్చోబెట్టింది. ఈ అమృతాన్ని వడ్డించటం మొదలుపెట్టింది. దేవతలందరూ ఒక వరుస, ఈ రాక్షసులందరూ ఒక వరుస. ఈ దేవతలకు వడ్డన చేస్తూ ఉన్నది, వీళ్ళు అమృతాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. వాళ్ళకేమో అమృతాన్ని వడ్డన చేస్తోంది, ఈ రాక్షస వైపు తిరిగి విలాసాన్ని వెదజల్లుతూ ఉన్నది. కొయ్యలు, నవ్వులు, విలాసాలు అవి రాక్షసులకు వడ్డన చేస్తోంది. వాళ్ళు వాటిని చూసి మోహంలో ఉండిపోయారు. ఈ అమృతాన్నేమో దేవతలకు వడ్డన చేస్తూ ఉంది. అమృతాన్ని వడ్డన చేసింది. ఈ కలశములో ఉన్న అమృతం అంతా పూర్తి అయింది. కలశము ఖాళీ అయింది. దేవతలందరికీ అమృతము అందింది. ఈ కలశాన్ని బోర్లించి ఈ జగన్మోహిని అదృశ్యమైంది. రాక్షసులు బెత్తరపోయి చూస్తూ ఉండిపోయారు. వాళ్ళకి కలశం దొరకలా. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ అసురులకు అమరత్వం వస్తే, లోకకంటకులైనటువంటి రాక్షసులు వీళ్ళకు అమరత్వం వస్తే ఇంకా చాలా ప్రమాదము. అదేమిటండి, శ్రీ మహావిష్ణువు సమన్యాయం చేయొద్దా అని ఈ రాక్షసుల వైపు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇక్కడ దేవతలు రాక్షసులు అంటే అర్థం ఏంటంటే సుమ్రాతి ఇతి సురహ అన్నారు. అంటే మేలును కలిగించే వాళ్ళు దేవతలు. అంటే తమకున్న అన్ని శక్తులను కూడా లోకక్షేమానికై వినియోగించేటువంటి వాళ్ళు దేవతలు. దానికి విఘాతం కలిగించేటువంటి వాళ్ళు రాక్షసులు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలండి అమృతం? ఈ లోకానికి విఘాతం కలిగించేటువంటి వాళ్ళకి ఇంకా అమరత్వం వస్తే అది ఇంకా ప్రమాదం. అందువల్ల స్వామి ఏం చేశాడు, ఈ దేవతలందరికీ తాను జగన్మోహిని రూపంతో వచ్చి దేవతలందరికీ అమృతాన్ని పంచారు. ఖాళీ కలశాన్ని బోర్లించి తాను అదృశ్యమైపోయాడు. ఈ రాక్షసులు బెత్తర చూపులు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే ఎవరికి అమృతము లభిస్తుంది? ఎవరికి అమృతం లభించిందండి? ఈ రాక్షసులు ఈ జగన్మోహిని చూస్తూనే ఉన్నారు, ఈ దేవతలు కూడా జగన్మోహిని చూస్తూ ఉన్నారు. కానీ దేవతలు జగన్మోహిని జగన్మాతగా భావించారు, భగవంతుడిగా శ్రీ మహావిష్ణువుగా భావించారు కదండి. శ్రీ మహావిష్ణువు నేను రక్షిస్తానని చెప్పారుగా. వాళ్ళు జగన్మాతగా భావించారు, ఈ రాక్షసులు జగన్మోహినిగా భావించారు. అదే తేడా. ప్రపంచాన్ని జగన్మాతగా భగవన్మయంగా, ప్రపంచంలో ఉన్నదంతా భగవంతుడే, అంతటా నిండి ఉన్నది భగవంతుడే అని భావించి తత్సంబంధమైనటువంటి సాధన చేసినటువంటి వాడికి అమృతము లభిస్తుంది. కానీ ప్రపంచాన్ని మోహంతో చూసి, అంటే ఈ ప్రపంచము ఉన్నది నా ఇంద్రియ సంబంధమైనటువంటి సుఖముల కోసము, విషయ సంబంధమైనటువంటి సుఖములు తీర్చుకోవటం కోసము ఉన్నటువంటిది ప్రపంచము. విషయ సంబంధమైన సుఖములు, శరీర సంబంధమైనటువంటి సుఖములు తీర్చుకోవటానికి ఈ ప్రపంచము ఇవ్వబడింది అని అనుకుంటున్నటువంటి వాళ్ళకి అమృతము లభించదు. ఈ ప్రపంచాన్ని భగవన్మయముగా జగన్మాతగా దర్శించేటువంటి వాడికి అమృతము లభిస్తుంది. జగన్మాత అంటే జగత్తుకు మాత కాదు, జగత్తే మాత, జగత్తే భగవంతుడిగా ఎవరైతే చూస్తారో వాళ్ళకి అమృతము లభిస్తుంది అని ఇక్కడ మనకు ఈ కథ ద్వారా చెప్తూ ఉన్నారండి. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయాసురీమత మాసుచ సంపదం దైవీ మభిజాతోసి పాండవ. అంటే దైవీ గుణములు ఆసురీ గుణములు అని భగవద్గీతలో చెప్పారు. ఈ దైవీ గుణములు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకే అమృతము లభిస్తుంది. ఆసురీ గుణములు ఉన్న వాళ్ళకి ఈ అమృతము లభించదు. అమృతము అంటే ఏమిటి? అమృతము అంటే ఆనందము, అమృతము అంటే మోక్షము, అమృతము అంటే భగవత్ ప్రాప్తి. ఈ ఆనందము గాని, ఈ మోక్షము గాని, ఈ భగవత్ ప్రాప్తి గాని ఈ దైవీ గుణములు ఉన్న వారికే లభిస్తాయి అని చెప్పేటువంటి చక్కటి ఘట్టమండి ఇది. అటువంటి ఘట్టాన్ని ఈరోజు మాస్టర్ అనుగ్రహం చేత చెప్పుకున్నాము. స్వస్తి వాసుదేవ.